టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వాల్సిన 24 అసెంబ్లీ స్థానాలను పలు దఫాలుగా చర్చల తర్వాత ఖరారు చేశారు. తాజాగా చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు వారి మధ్య చర్చలు జరిగాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇకపోతే జనసేనాని తమ పార్టీకి సంబంధించిన తుది జాబితాను ఆమోదించినట్లు సమాచారం. అయితే వీటిలో 2 సీట్లపై మాత్రం ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6, తూర్పు గోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కో చోట జనసేన బరిలోకి దిగనుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. దాని బదులు మాడుగుల సీటు ఇచ్చి పెందుర్తిని టీడీపీ తీసుకోవాలని ఆ జిల్లా నేతలు కోరుతున్నారు. దీనిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు చంద్రబాబును కలిశారు. దీనిపై కసరత్తు నడుస్తుంది. అలాగే అమలాపురం సీటును జనసేనకు కేటాయించారు. కానీ పి గన్నవరంలో జనసేనకు మంచి అభ్యర్థి ఉన్నందున దానిని ఆ పార్టీకి ఇచ్చి అమలాపురం సీటు తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు అభ్యర్థించారు. దీనిపై కూడా తర్జన భర్జన నడుస్తుంది. ఈ 2 తప్ప మిగిలిన సీట్లు ఖరారైనట్లేనని 2 పార్టీల అంతర్గత వర్గాలు తెలిపాయి. టీడీపీ తరపున తమ పార్టీ నేతలతో మాట్లాడి ఒప్పించే బాధ్యత అచ్చెన్నాయుడు ఇతర నేతలు చేపట్టారు. నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారరాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేంద్ర కార్యాలయానికి పిలిచి మాట్లాడారు. రైల్వే కోడూరు నేత రూపానందరెడ్డితో కూడా మాట్లాడారు. తమకు ఖరారైన సీట్లలో అభ్యర్థులను ప్రకటించడానికి జనసేనాని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే వారి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. తిరుపతి సీటు జనసేన ఖాతాలోకి వెళ్లటంతో అక్కడ పోటీ పెరిగింది. తాజాగా జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు, వ్యాపారవేత్త గంటా నరహరి, జనసేన సీనియర్ నేత హరిప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు లక్ష్మి అదే జిల్లాలో దర్శి టికెట్ ను ఆశిస్తూ జనసేన నేతలను కలిసినట్లు తెలిసింది. జనసేనకు కేటాయించిన సీట్లలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ, విజయనగరం నుంచి నెల్లిమర్ల, విశాఖపట్నంలో విశాఖ దక్షిణ, పెందుర్తి లేదా మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, తూర్పు గోదావరి నుంచి కాకినాడ రూరల్, రాజోలు, రాజానగరం, అమలాపురం, పి గన్నవరం, పిఠాపురం ఉన్నాయి. పశ్చిమ గోదావరి నుంచి భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిర్రవోలు, పోలవరం, కృష్ణా నుంచి విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరు నుంచి తెనాలి, ప్రకాశంలో దర్శి, చిత్తూరు నుంచి తిరుపతి, అనంతపురం నుంచి అనంతపురం, కడప, రైల్వే కోడూరు ఉన్నాయి.